క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరంతా కూడా ప్రభు యొక్క వాక్యమునందు స్థిరపడి ఎదుగుచున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును మీరు వింటూ నేర్చుకుంటూ అనేకులకు పరిచయం చేస్తూ మీ బ్రతుకులను దేవుని వాక్యమునకు అనుకూలంగా చక్కదిద్దుకుంటూ ప్రభు యొక్క కృపను పొందుచున్నారని నేను భావిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కృపావార్తలో భాగంగా దేవుని వాక్యమును గూర్చి ఆయన వాక్యము ఎడల ఆయన ప్రయోగించినటువంటి పదములను గూర్చి ఆయన వాక్యము ఎలాంటిదోనని ఆయన తెలియజేసినటువంటి సంగతులను గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యము మనుషులకు దేవుని కృప వలన అనుగ్రహింపబడ్డాయి. మనుషులకు దేవుని కృప, ఈరోజు దేవుని వాక్యము మనుషులకు చేరువయ్యేలా చేసింది. దేవుని కృప లేకపోతే దేవుని వాక్యం ఈరోజు మనిషి వినే అవకాశమే లేదు. దేవుడు తన వాక్యమును బలవంతంగా మనుషులకు ఇస్తున్నాడు, బలవంతంగా మనుషుల చేత వినిపిస్తున్నాడు, వారి చేత ప్రవర్తింపజేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? దేవుని వాక్యము మనిషికి అనుగ్రహింపబడటం అనేది ఆయన కృప, దేవుని కృప. ఈరోజు చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే, దేవుని వాక్యమును వినమని, దేవుని వాక్యమును ప్రవర్తించమని, దేవుని వాక్యము అనేకులకు ప్రకటించమని దేవుడు బలవంతం చేస్తున్నాడేమో, ఆయనకేదో లాభం ఉండి ఆయన దేవుని వాక్యమును మన దగ్గరకు బలవంతంగా పంపిస్తున్నాడేమో అని చాలామంది అనుకుంటున్నారు. లేదు, దేవుని మాట మన దగ్గరకు రావాలంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి, ఆయన యొక్క కృప ఉండాలి. కృప అనేటువంటి మాట ఎప్పుడు ప్రయోగిస్తారు అంటే, కృప అనేటువంటి మాట ఎప్పుడు ప్రయోగిస్తారంటే షోయింగ్ మెర్సీ. ఇది ఎప్పుడు ప్రయోగింపబడుతుందంటే, ఒక గొప్ప అధికారి, ఔన్నత్యము కలిగినటువంటి వారు దీనులకు ఎటువంటి అర్హత లేకపోయినా, వారు పదే పదే అడగకపోయినా వారికి అనుగ్రహించేదే కృప, వారికి అనుగ్రహించేదే కృప. ఉదాహరణకి, ఎవరైనా దీనులు లోకంలో మనం చూసినప్పుడు వారికి లోకపరమైనటువంటి సహాయాన్ని ఏమైనా మనం చేసామనుకోండి, మనం కృప చూపించామని అర్థం అన్నమాట. చిన్న విషయంలో కృప చూపించామని అర్థం. వారు మన నుండి సహాయమును పొందుటకు అర్హత వారికి లేకపోయినా మనం వారికి సహాయం చేస్తే అది కృప అవుతుంది. కృపను బట్టి మనం సహాయం చేసినట్టు అవుతుంది. లోక సంబంధంగా ఒక ఆహారం పెట్టినా, ఒక వస్త్రం ఇచ్చినా, ఒక నివాసాన్ని కట్టించినా, ధన సహాయం చేసినా, లేక ఇంకా ఏదైనా సహాయాన్ని చేసినా, ఇవన్నీ కూడా 70-80 ఏళ్ల బ్రతుకుకు సంబంధించినవి. అయితే పరమతండ్రి అయిన దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకుని మనుషులకు ఆయన మాటలను కృపచేత అనుగ్రహించాడు. చాలా క్షుణ్ణంగా ఈ మాటలను మీరు నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. దేవుని వాక్యము ఒక మనిషి దగ్గరకు దేవుని కృపను బట్టి రాగలుగుతుంది, అనుగ్రహింపబడుతోంది. కనుక స్వచ్ఛమైన నిర్మలమైన పాల వంటి దేవుని వాక్యము ఎప్పుడైతే మనం వింటున్నామో, మన దగ్గరికి ఆ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో, అది కేవలము దేవుని కృపను బట్టి వచ్చినది, దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహింపబడినది. మళ్ళీ కల్తీ వాక్యమును గురించి ఇక్కడ దేవుడు మాట్లాడాడు. కల్తీ వాక్యం సాతాను. కలిపి చెరిపెడు వాక్యము తన అనుచరుల ద్వారా సాతాను మనుషుల మీద రుద్దుతూ ఉంటాడు, వాడైతే బలవంతం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా కృపాసహితమైనది. దేవుడు ఏ మనిషికైతే తన కృపను అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడో, అప్పుడు వారికి దేవుని వాక్యము అందుతుంది.
వారి దగ్గరకు దేవుని వాక్యం వెళుతుంది. ప్రారంభ శతాబ్దంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యమునకు ఏ పేరు పెట్టబడిందో చూడండి. ఏ పేరుతో దేవుని వాక్యం ప్రయోగింపబడిందో మీరు అక్కడ ఆ మాటలలో చూడండి, అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. అధ్యాయం ప్రారంభంలో ఈ కొనియలో జరిగినదేమనగా అని అక్కడ దేవుని యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో వివరిస్తున్నాడు. అనేకులైన యూదులు, గ్రీసు దేశస్థులు దేవుని వాక్యమును విశ్వసిస్తున్నారు, దేవుని వాక్యమును నమ్ముతున్నారు. అక్కడ దేవుడు వ్రాయించిన మాట చూడండి. నాడు శిష్యులు, అపోస్తలులు దేవుని వాక్యమును స్థిరపరచుచు, అనేకులకు స్థిరపరచబడే ఆ వాక్యమును ప్రకటించుచు, ఆ వాక్యమునకు సాక్ష్యముగా అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తూ, యేసునామములో వాటన్నిటినీ వారు ప్రజల మధ్య జరిగిస్తూ యేసును గూర్చి వారు ప్రచురిస్తున్నారు. అలా ప్రచురింపబడుతున్నటువంటి దేవుని మాటలకు అక్కడ ప్రయోగింపబడినటువంటి పదం ఏంటంటే కృపావాక్యము. కృపావాక్యము. దేవుడు కృపావాక్యమును మనుషులకు అనుగ్రహించాడు. దేవుడు కృపావాక్యమును మనుషులకు అనుగ్రహించాడు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యము కృపచేత అనుగ్రహింపబడింది. దేవుని మాటలు కృపచేత అనుగ్రహింపబడ్డాయి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును మీరు నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మీ ఎడల కృప చూపించాడని మీరు తప్పకుండా గ్రహించాలి. లేకపోతే ఆ వాక్యము యొక్క ప్రభావం, ఆ వాక్యము యొక్క గొప్పతనం మీకు తెలియదు. ఆ వాక్యము దేవుని సన్నిధి నుండి మీ చెవులకు వినిపిస్తూ, మీ హృదయములను రేపుతూ, మీ జీవితములను చక్కదిద్దుతున్నది అంటే, అక్కడ నుండి బయలుదేరి వచ్చి మీ యొద్దకు వచ్చి మిమ్మును బ్రతికించుచున్నది అంటే మీ ఎడల దేవునికి కృప ఉన్నది. కృప ఉన్నది. ఈ కృపను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కృపను కాపాడుకోవాలి. ఈ కృపను పొంది దేవుని పిల్లలుగా మీరు మారాలి. దేవుని వాక్యము సహజంగా గ్రంథాలయాలలో లభించేటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి మాటలు నేర్చుకున్నట్టుగా మనం నేర్చుకోవటానికి వీలు లేదు. లోకమందున్న శాస్త్రాలలో, లోకమందున్నటువంటి పుస్తకాలలో మట్టి జ్ఞానం ఉంది. దేవుని గ్రంథంలో కృపావాక్యం ఉంది. దేవుని మాటలలో కృపాసహితమైనటువంటి జ్ఞానం ఉంది. కృపావాక్యము అని ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? దేవుని మాటలు మనిషికి అనుగ్రహిస్తున్నప్పుడు ఆయన కృపచేత ఆయన మాటలను అనుగ్రహిస్తున్నాడు అని ఎందుకు తెలియజేస్తున్నాడు? దేవుడు ఒక మనిషి ఎడల కృప చూపిస్తే తప్ప ఆ మనిషి దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళదని దేవుడు తెలియచేయటంలో ఆయన యొక్క పరమార్థం ఇది. ఒక మనిషిని దేవుడు ప్రేమించాలి, ఒక మనిషికి దేవుడు తన కృప చూపించాలనుకోవాలి. అప్పుడు దేవుని వాక్యం ఆ మనిషి దగ్గరికి వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మంచి మాట ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. అదేంటో తెలుసా? తండ్రి యొక్క కృప ఉంటే తప్ప ఏ ఒక్కరూ కూడా నా యొద్దకు రాలేరు అంటున్నారు ఆయన. అంటే ఎవరైనా నా యొద్దకు రావాలి అంటే తండ్రి కృప వారి యొద్ద ఉండాలి, వారికి అనుగ్రహింపబడాలి. అప్పుడు మాత్రమే వారు నా దగ్గరికి రాగలరు. ఎంత చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనము. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. ప్రభువారు ఏమంటున్నారు చూసారా? తండ్రి చేత ఒకనికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాడు.
అంటే యేసు యొద్దకు ఎవరైనా వెళ్ళాలి అంటే వారికి తండ్రి చేత కృప అనుగ్రహింపబడాల్సిందే. దేవుని వాక్యము మనకు అనుగ్రహింపబడాలంటే మనకు ఆయన కృప ఉండాల్సిందే. ఆయన కృప ఉండాల్సిందే. లోకమందు ఎందరో ఈరోజు ఆయన మాటల యొద్దకు రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? వారికి దేవుని కృప అనుగ్రహింపబడలేదు. ఒకరికి దేవుని కృప ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది? ఒకరికి దేవుని కృప ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది? ఏమంటే దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది మనుషులకు ఆయన కృపను ఇచ్చేయచ్చు కదా. అంటే ఆయన వాక్యము వినే మనసును ఇచ్చేయచ్చు కదా. ఆయన వాక్యము దగ్గరకు ప్రతి ఒక్కరిని ఆకర్షించవచ్చు కదా. అనేక మంది మనుషుల దగ్గరకు ఆయన వాక్యమును పంపించవచ్చు కదా. ఆయన ఎటువంటి పక్షపాతము ఎవరి మీద చూపించడం లేదు. అందరికీ సమానంగానే ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. మనుషులందరికీ కృప చూపించాలనే ఆలోచన ఆయనకుంది. కానీ మనుషులు ఎలాంటి వారు? కృప పొందుటకు వారికి మనస్సు లేదు. దేవుని కృపను పొందుటకు వారికి మనస్సు లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఒక్కొక్కసారి ఈ భూమి మీద అలాంటి పరిస్థితులు మనం కూడా చూస్తూ ఉంటాం. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వారు ఏదో ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ సహాయాన్ని స్వీకరించరు. ఒకరికి మంచి చేద్దాం అనుకుంటే ఆ మంచిని వారు స్వీకరించరు. చెడు మార్గంలోనే వెళ్తూ ఉంటారు. ఇంకేం చేయగలం వారిని? వారి శ్రేయస్సును కోరి మనం ధనం ఖర్చు పెట్టి వారికి ఏదో మంచి చేద్దాం అనుకుంటే వారు మొండి వైఖరితో దుర్మార్గపు ఆలోచన కలిగి మనలను ద్వేషిస్తూ మనం చేసే సహాయమును నిరాకరిస్తున్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఏం చేయలేం కదా. పరలోకమందున్న తండ్రి కూడా అంతే. ఆయన మనుషులందరికీ కూడా ఎటువంటి పక్షపాతము లేకుండా అందరికీ సమానముగా కృపను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నా ఆయన కృపను పొందుటకు మనుషులు సిద్ధంగా లేరు. మనుషులకు ఆయన కృపను పొందే మనస్సు లేదు. దేవుని కృప ఎవరు పొందుతారో, దేవుని కృప ఎవరి దగ్గర పుష్కలంగా ఉంటుందో, దేవుని కృప ఎవరు నిరాకరిస్తారో, దేవుని కృప ఎవరికి దూరం అయిపోతుందో ఇప్పుడు ఒక వాక్య భాగం ద్వారా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. చిన్నలారా, మీరందరూ పెద్దవారిని సన్మానించండి, గౌరవించండి, వారి మాటలకు లోబడండి. పెద్దవారు మీ క్షేమాన్ని కోరే ఏ మాట అయినా చెబుతారు. చిన్నలారా, మీరు పెద్దవారిని గౌరవించండి, వారికి లోబడండి. ఒకరు దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని ఈ జీవితకాలం ముందు జీవిస్తే కనుక వారు చాలా గొప్పవారని చెప్పాలి. చాలామందికి అటువంటి స్వభావం ఉండదు, అటువంటి లక్షణం ఉండదు. ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క స్వభావం వారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చిన్న పెద్ద అనేటువంటి గౌరవం వారికి ఉండదు. అప్పుడప్పుడు మనం ఎవరితోనైనా బయట వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, చాలా ర్యాష్గా మాట్లాడుతుంటారు వారు. వారి ప్రవర్తన చాలా ర్యాష్గా ఉంటుంది. అంటే వారు ఎలాంటి వారన్నమాట? ఎదిరించే స్వభావం కలిగిన వారు. అదేంటి, ప్రతిదానికి లోబడిపోమంటారా? ప్రతిదానికి మేము దీనత్వం కలిగి ఉండమంటారా అంటే ప్రతిదానికి ఉండమని ఎవరు చెప్పారు? పెద్దల ఎడల దీనత్వాన్ని కలిగి ఉండండి, సాతాను ఎడల దీనత్వాన్ని కలిగి ఉండకండి. సాతానుని ఎదిరించండి. దేవుడే అన్నాడు, అపవాదిని ఎదిరించుడి, బలవంతులై ఉండుడి, రోషము కలిగిన వారుగా ఉండుడి. అంటే అన్ని విషయాలలో, కానిది అయినది అన్ని విషయాల్లో కూడా మీరు ప్రశాంతంగా, మీరు దీన మనస్సు కలిగి, మీరు నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్పటం లేదు. అయితే సత్యము విషయంలో, మీ మంచిని కోరుకునే వారి విషయంలో, మీ శ్రేయస్సును ఆశించేవారి విషయంలో, మీ కొరకు ప్రాణం పెట్టేవారి విషయంలో మీరు ఎలా ఉండాలి? దీన మనస్సును కలిగి ఉండాలి. ఈ దీన మనస్సు అనే వస్త్రం ఈరోజు ప్రపంచంలో చాలామందికి లేదు. ఎదిరించే స్వభావం, 4 డబ్బులు సంపాదిస్తే ఎదిరించే స్వభావం, మూతి మీద మేసం వస్తే ఎదిరించే స్వభావం,
ఒక డిగ్రీ చేతపట్టుకుంటే ఎదిరించే స్వభావం, కొంత పేరు ప్రఖ్యాతలు వస్తే ఎదిరించే స్వభావం. చూసారా? అయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమనుగ్రహిస్తాడో చూడండి, కృప అనుగ్రహించును. అంటే ఈరోజు దేవుని కృపకు అనేక మంది పాత్రులు కాలేకపోతున్నారు అంటే ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుందా? దేవుడు పక్షపాతి కాడండి. దేవుడు మనుషులందరికీ కూడా కృప అనుగ్రహించటానికి, కృపావాక్యమును దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనుషులు ఎలాంటి వారు? అహంకారులు, ఎదిరించే స్వభావం కలిగిన వారు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో భయభక్తులను చూపిస్తూ, ఎవరైతే ఆయనకు లోబడుతూ, ఆయన మాటను శిరస వహిస్తూ బ్రతుకుతారో అట్టివారి ఎడల దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు కృప చూపించాడంటే వాక్యం వారి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన వాక్యం ఎలాంటి వాక్యం? కృపావాక్యము. కృపావాక్యము. యేసునొద్దకు ఒకరు రావాలంటే తండ్రి చేత వారు ఆకర్షింపబడాలి, తండ్రి చేత వారు కృప పొందిన వారుగా ఉండాలి. దేవుని మాట ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి చేత కృప పొందిన వారుగా ఉండాలి. అసలు ఒకరు దేవునిని విశ్వసించాలంటే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించాలంటే, పాపపు బ్రతుకును కడిగి వేసుకోవాలంటే వారు దేవుని వలన కృప పొందిన వారై ఉండాలి. రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తును అంగీకరించి పాపపు బ్రతుకును త్యజించి నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం జరగాలో చూడండి, దేవుని నుండి కృప అనుగ్రహింపబడాలి. కనుక నమ్మేవారందరూ కూడా ఏదో వారికి ఉన్నటువంటి బలము చేత, వారికి స్వతహాగా వచ్చినటువంటి లక్షణాల చేత వారు దేవుని నమ్ముతున్నారని మీరు అనుకోకండి. వారు కేవలము దీనులైతే దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తే వారు రక్షణ పొందగలుగుతున్నారు. ప్రియులారా, అలాంటి వారిలో నేను ప్రథముడను. నేను దేవుని ఎడల దీన మనస్సు కలిగిన వాడను. ఆయన రక్షణను, ఆయన కృపను బట్టి నేను పొందగలుగుతున్నాను. మీరంతా కూడా అట్టివారుగా ఉన్నారు కదా? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. దేవుని దగ్గర మీరు దీనత్వము కలిగిన వారుగా ఉన్నారా? దేవుని దగ్గర మీరు ఎదిరించే స్వభావంతో ఉన్నారా? ఎదిరించే స్వభావంతో ఉంటే దేవుని మాట మీలో ప్రతిఫలించదు. దేవుని మాటలు మీరు వింటారు కానీ మీలో ప్రతిఫలించదు. దేవుని వాక్యం మీరు వింటారు, కూర్చుంటారు, దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యం రాసుకుంటారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. కానీ దేవుని వాక్యం మీలో ప్రతిఫలించాలంటే, మీలో క్రియ జరగాలంటే, దేవుని వాక్యము చేత మీరు నడిపింపబడాలంటే, దేవుని చేత మీరు అంగీకరింపబడాలంటే, యేసునొద్దకు మీరు వెళ్ళాలి అంటే, యేసు ద్వారా మీరు తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవాలి అంటే, నిత్యత్వమును మీరు పొందాలి అంటే మీలో వాక్యము ప్రతిఫలించాలి. వాక్యము మీలో ప్రతిఫలించాలంటే దేవుని కృప తప్పనిసరి. తప్పనిసరి. ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు కూడా బైబిల్ చదువుతున్నారు. ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు కూడా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి? వక్రీకరించి వాక్యమును చెప్పటానికి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారికి రెఫరెన్సులు వచ్చేస్తున్నాయి. వారు కూడా దేవుని వాక్యం చెప్పటానికి, అంటే ఒకరిని విశ్వాసము నుండి తొలగించే ప్రయత్నాన్ని చేయటానికి వారు కూడా ముందుకు వస్తున్నారు. మరి వారు ఎలా చెప్పగలుగుతున్నారు వాక్యాన్ని? అంటే దేవుని మాటలు కేవలం పైపైన చదువుతున్నారు. దేవుని యొక్క జ్ఞానమును అర్థం చేసుకోకుండా దేవుని వాక్యం చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. మాకు దేవుని వాక్యం వచ్చేసి అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సహాయం లేకుండానే, మేము బాప్తిస్మం పొందకుండానే 2-3 రెఫరెన్సులు మేము కంటతా పెట్టాం కనుక మేము కూడా దేవుని వాక్యం చెప్పగలం అని వారు అనుకుంటున్నారు. కానీ వారికి దేవుని కృప లేదు. వారికి దేవుని కృప లేదు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. వారు అహంకారులు, వారిని ఎదిరిస్తాడు దేవుడు. కనుక వారికి ఎప్పటికీ దేవుని జ్ఞానం అందదు. వారు దేవుని రక్షణలోనికి రావటం కష్టం. వారు అహంకారులు. మరి వారు కూడా బైబిల్ చదువుతున్నారు, వారు కూడా కొంత వాక్యం చెప్పగలుగుతున్నారు.
అంటే దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యాన్ని చెప్పటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుని కృపను పొంది దేవుని వాక్యమును మనలో ప్రతిఫలింప చేసుకోవటం ఇది అసలైనటువంటి సందర్భం. ప్రియులారా, దేవుని వాక్యము దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని కృపను పొంది దేవుని వాక్యం నేర్చుకోవాలండి. దేవుని కృపను పొంది ఆయన వలన అనుగ్రహింపబడిన వాక్యమును మనం సొంతం చేసుకోవాలండి. ఆ వాక్యం మనలో ప్రతిఫలిస్తుందండి. అంటే ఆ వాక్యం మనలను నిరంతరం ఏం చేస్తుందన్నమాట, ఎలా అడుగులు వేయాలో మనకు నేర్పిస్తుంది. దేవుని కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో జాగ్రత్తగా మనలను వెన్నుతట్టి ప్రోత్సహించి నడిపిస్తుంది. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యము కృపావాక్యము. దేవుని కృపనొందినటువంటి మనుష్యుల యొద్దకు మాత్రమే ఆ వాక్యము వెళుతుంది. దేవుని దగ్గర ఎవరైతే వినయ మనస్కులై భయభక్తులను చూపిస్తారో వారిలో దేవుని వాక్యం ప్రతిఫలిస్తుంది. దేవుడు వారిని కరుణిస్తాడు. వారికి దేవుడు కృపావాక్యమును అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని కృప వలన వాక్యమును పొందుతారో వారే యేసుక్రీస్తును విశ్వసించగలుగుతారు. వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పటి వరకు ఈ సంగతులన్నీ మీరు నేర్చుకున్నారు. ఇక ఈ భాగంలో చివరిగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్పినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపను బట్టి ఎవరైతే దేవుని వాక్యమును పొందుతారో వారు బలవంతులవుతారు. ఈ మాటను మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. పౌలు గారు తిమోతి గారితో ఏమంటున్నారు? నా కుమారుడా, క్రీస్తుని యేసునందున్నటువంటి కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. అంటే దేవుని కృపను పొందిన వారు ఏమవుతారు? బలవంతులవుతారు. వాక్యం మనలో ప్రతిఫలిస్తే మనం బలవంతులమే. మనం బలహీనులం కాదు. ఆయా సందర్భాలలో వాక్యం మనలను ప్రేరేపిస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనలను ఉజ్జీవింపజేస్తుంది, మనలను ఈ జీవితకాలమందు ప్రభువు కొరకు బ్రతికింపజేస్తుంది. ప్రియులారా, దేవుని కృప ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కనుక దేవుని దగ్గర మీరు దీన మనస్కులుగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. అప్పుడు ఆయన కృప వలన వాక్యం అనుగ్రహింపబడుతుంది. ఆ వాక్యం మిమ్మను బలవంతులుగా చేస్తుంది. మీ జీవితాలలో మీరు బలహీన దశలో ఉన్నారా? మీ జీవితాలలో దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఉండిపోయారా? దేవుని వాక్యం కేవలం అలంకారప్రాయంగా విని నేర్చుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో మీరు ఉండిపోయారా? అయితే ఇప్పుడే దేవుని కృపను మీరు అపేక్షించండి. దేవుని దగ్గర మీరు లోబడండి. ఆయన దగ్గర మీరు వినయమును చూపించండి. ఆయనను మీరు వేడుకోండి. దీనత్వము కలిగిన వారుగా మీరు ఆయన్ని వేడుకోండి. దీన మనస్సు కలిగి నిజముగా పరిపూర్ణమైనటువంటి లోబడిన హృదయమును దేవునికి మీరు చూపగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆయన కృపను మీకే అనుగ్రహిస్తాడు. నిజంగా ఆయన కృపను మీరు పొందినవారైతే ఆయన వాక్యము మీ దగ్గర ప్రతిఫలిస్తుంది. మీరు బలవంతులవుతారు. మీ జీవితం యొక్క పరమార్థం మీకు తెలుస్తుంది. కృపావాక్యమునకు సంబంధించి 2వ భాగమును, పూర్తి భాగమును వచ్చే వారం ఇదే సమయానికి సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ ఛానల్లో మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప క్షేమం మీ అందరికీ తోడై ఉండాలని కోరుకుంటున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ వాక్యము కృపతో కూడినదని, కృపావాక్యమును మీరు మాకు అనుగ్రహించాలంటే తండ్రి, మేము ఎలాంటి స్థితిలో మీ వద్దకు చేరిపోవాలో, మీ నుండి కృపావాక్యమును పొంది నీతిమంతులుగా ఎలా తీర్చబడాలో, ఎలా బలవంతులుగా మారాలో తండ్రి, మీ మాటల ద్వారా మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు నాయన. తండ్రి, మీ వాక్యము మాలో ప్రతిఫలించటానికి దీన మనస్సు కలిగిన వారమై మీ నుండి కృపను పొంది కృపావాక్యము ద్వారా మేము పోషింపబడగలగడానికి మీ సహాయమును మాకు దయచేయండి. నిరంతరాయముగా మీ వాక్యమును మాకు అందజేయించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, నా తండ్రి, ప్రార్థన అవసరత, ప్రార్థన సహాయము కోరుతున్నటువంటి
దీనులైనటువంటి మీ పిల్లలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. వ్యాధులతో, ఇబ్బందులతో, అనేకమైనటువంటి కష్టములతో సతమతం అవుతున్నటువంటి మీ పిల్లలకు నాయన మీ కృపను తోడుగా ఉంచి మీ బలమును వారికి దయచేసి నాయన నూతనమైన ఉత్సాహముతో వాక్యము ద్వారా బలపడి మీ చిత్తమును నెరవేర్చేవారుగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండుటకు నాయన వారికి అన్ని విధముల మంచి సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, సోమవారం సాయంత్రం 7 గంటలకు కృపావార్త అనేటువంటి ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా ప్రసారం చేయబడుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు వీక్షించాలి. అలాగే రేపటి రోజున ఉత్తరం అనేటువంటి కార్యక్రమం, మంగళవారం ఉత్తరం అనేటువంటి కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రీమియర్ రూపంలో ప్రసారం అవుతుంది కనుక ఆ అవకాశమును కూడా సద్వినియోగం చేసుకోండి. అంత మాత్రము చేతనే కాకుండా వారంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు దేవుని వాక్యము మీరు విని నేర్చుకునేటువంటి గొప్ప అవకాశం మీకు లభించింది కనుక ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.